హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకునే టెస్ట్ వచ్చి బ్లడ్ గ్రూప్. దాని బ్లడ్ గ్రూప్ ఎలా పెట్టాలో, దాని ప్రాసెస్ ఏంటో, మనకి దాని రిక్వైర్మెంట్స్ ఏం కావాలో మీకు క్లారిటీగా చెప్తాను. ఈరోజు మనకి నోట్స్ కూడా రాసాను. ఆ నోట్స్లో కూడా మీకు క్లారిటీగా నేను అర్థమయ్యేలాగా చెప్తాను. లెట్స్ వాచ్ ఇట్. ఫస్ట్ తీసుకునేటప్పుడు ఫస్ట్ టిష్యూ పెట్టి మన స్లైన్ అనేది నీట్గా తుడుచుకోవాలి. ఏ టెస్ట్ లేకుండా నీట్గా తుడుచుకోవాలి. మనకి బ్లడ్ గ్రూప్ పెడతాకి రియేజెంట్ కావాలి. ఎన్టీఏ బిడి మోనోక్లోనల్ రియేజెంట్ ఒకటి కావాలి. స్లైడ్, పిపెట్ స్టిక్స్, బ్లడ్. మనం బ్లడ్ ఎప్పుడు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం 3 డ్రాప్స్ బ్లడ్ వేసుకోవాలి. ఇలా 3 డ్రాప్స్ వేసుకోవాలి. బ్లడ్ వేసుకున్న తర్వాత దీంట్లో మనకి ఎన్టీఏ మోనోక్లోనల్ రియేజెంట్ ఉంటుంది. ఎన్టీబి మోనోక్లోనల్ రియేజెంట్ ఉంటుంది. లాస్ట్ వచ్చి యాంటీడి మోనోక్లోనల్ రియేజెంట్ ఉంటుంది. ఈ మూడు మనం 1 డ్రాప్గా వేద్దాం. ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని వేద్దాం. 1 డ్రాప్గా వేయాలి. మనం ఈ 3 స్టెప్స్తో వచ్చి దీన్ని సర్కిల్ లాగా చుట్టుకుందాం. ఇలా సర్కిల్ లాగా తిప్పిన తర్వాత మనకి 1 మినిట్ దాకా ఇలా చేస్తూ ఉండాలి. మనకి ఇప్పుడు వచ్చి టెస్ట్ వచ్చేపాటికి బి పాజిటివ్. ఇట్లా మనం తెలుగులో చెప్పుకోవాలంటే మనం పాలు మరుగుతాయి కదా, సేమ్ అలా మరిగినట్టు ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది వచ్చి టెస్ట్ వచ్చేపాటికి బి పాజిటివ్. మన టెస్ట్ వచ్చేపాటికి బి పాజిటివ్. ఈ టెస్ట్ గురించి క్లారిటీగా మీకు ఇంకో వీడియోలో చెప్తాను, నా నోట్స్లో రాసింది. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు క్లారిటీగా తెలుసుకోవడానికి, మన ఈ గ్రూప్స్ అనేది క్లారిటీగా తెలుసుకోవడానికి పాజిటివ్గా నెగిటివ్గా విడివిడిగా వేసాను. మనకి రియేజెంట్ కదా, మనకి ఈ రియేజెంట్లో ఎలా ఉందంటే యాంటీ-ఏ, యాంటీ-బి, యాంటీ-డి. మనకి యాంటీ-డి వచ్చేసరికి పాజిటివ్ని నెగిటివ్ని మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు మనం క్లాటింగ్ చూద్దాం. యాంటీ ఏలో క్లాటింగ్ అయింది, యాంటీ బిలో క్లాటింగ్ అవ్వాలి, యాంటీ డిలో క్లాటింగ్ అయింది. ఇది వచ్చే మనకి ఏ పాజిటివ్.
యాంటీ మన బి పాజిటివ్లోకి వచ్చేసరికి యాంటీ ఏలో క్లాటింగ్ అవ్వాల, యాంటీ బిలో క్లాటింగ్ అయింది, యాంటీ డిలో క్లాటింగ్ అయింది. ఇది వచ్చే మనకి బి పాజిటివ్, ఏబి పాజిటివ్. మనకి యాంటీ ఏలో క్లాటింగ్ అయింది, యాంటీ బిలో క్లాటింగ్ అయింది, యాంటీ డిలో క్లాటింగ్ అయింది. ఇది వచ్చే మనకి ఏబి పాజిటివ్. ఓ పాజిటివ్లో అంతే, మనకి క్లాటింగ్ అవ్వాల, యాంటీ ఏలో క్లాటింగ్ అవ్వాలా, యాంటీ బిలో క్లాటింగ్ అవ్వాలా, యాంటీ డిలో క్లాటింగ్ అయింది. ఇది వచ్చే మనకి ఓ పాజిటివ్. మనకి ఇప్పుడు నెగిటివ్ చూసుకుందాం. యాంటీ ఏలో మన క్లాటింగ్ అయింది, యాంటీ బిలో క్లాటింగ్ అవ్వాలి, యాంటీ డిలో క్లాటింగ్ అవ్వాలి. ఇది వచ్చే మనకి ఏ నెగిటివ్. బి నెగిటివ్ చూసుకుందాం. యాంటీ ఏలో క్లాటింగ్ అవ్వాలా, యాంటీ బిలో క్లాటింగ్ అయింది, యాంటీ డిలో క్లాటింగ్ అవ్వాలి. ఇది వచ్చే మనకి బి నెగిటివ్. ఏబి నెగిటివ్ వచ్చేసరికి యాంటీ ఏలో క్లాటింగ్ అయింది, యాంటీ బిలో క్లాటింగ్ అయింది, యాంటీ డిలో క్లాటింగ్ అవ్వాలా. ఇది వచ్చేది నెగిటివ్, ఏబి నెగిటివ్. ఓ నెగిటివ్, మూడిట్లో క్లాటింగ్ అవ్వాలా. ఇది వచ్చేసి ఓ నెగిటివ్. మనకి డిఫరెన్స్ చూసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఏబి వచ్చేపాటికి క్లాటింగ్ అయినాయి, మనకి ఓ వచ్చేపాటికి క్లాటింగ్ అవ్వాలా. ఇదే మనం చేంజ్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనకి బాగా ఈజీగా అర్థమయ్యిద్ది, అందుకే మీకోసం ఇలా నోట్స్లో వేసి చూపించాను. థ్యాంక్ యూ. చూసారుగా ఫ్రెండ్స్, మనం బ్లడ్ గ్రూప్ ఎలా పెట్టాలో, దానికి ఏమేమి రియేజెంట్లు వాడాలో, మనం ఎలా పెట్టాలో, ఎలా క్లాటింగ్ అయ్యిద్దో, ఆ క్లాటింగ్ అయిందని బట్టి ఏ టెస్ట్ మనం తెలుసుకోవాలో చూసారు కదా. సేమ్ అలాగే మనం చేసుకునే ప్రాసెస్ అది బ్లడ్ గ్రూప్ది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.